హీరో రాజ్ తరుణ్ ట్రయాంగిల్ లవ్ స్టోరీలో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. నార్సింగ్ పోలీస్ స్టేషన్ లో లావణ్య మరోసారి హాజరయ్యారు. లావణ్య స్టేట్మెంట్ ను పోలీసులు రికార్డ్ చేశారు. ఫిర్యాదులో నమోదు చేసిన వివరాల ఆధారంగా లావణ్య స్టేట్మెంట్ ఇచ్చారు. మాల్వి మల్హోత్రా ఆమె సోదరు నుంచి వేధింపులు, రాజ్ తరుణ్ తో జరిగిన పెళ్లిపైన స్టేట్మెంట్ లో పోలీసులకు వివరించారు. హీరో రాజ్ తరుణ్ కేసులో థ్రిల్లింగ్ సినిమాను మించి ట్విస్టులు కొనసాగుతూ ఉన్నాయి. రాజ్ తరుణ్ కోసం తాను నిరాహార దీక్ష చేస్తానని లావణ్య తెలిపారు. మరిన్ని అప్డేట్స్ తెలుసుకుందాం. మా ప్రతినిధి కిరణ్ మనకు అందుబాటులో ఉన్నారు. కిరణ్, సంధ్య, నటుడు రాజ్ తరుణ్ కేసు వ్యవహారానికి సంబంధించి కూడా నిన్న మరొకసారి నార్సింగ్ పోలీసుల ఎదుట హాజరయ్యారు లావణ్య. ఆ వద్ద నుంచి గతంలో ఇటు ముగ్గురు వ్యక్తుల మీద ఎఫ్ఐఆర్ చేసిన సంబంధించి కూడా పూర్తి వివరాలను కూడా స్టేట్మెంట్ రూపంలో రికార్డు చేసుకున్నట్టుగా తెలుస్తుంది. సో లావణ్య ఇచ్చిన పూర్తి స్టేట్మెంట్ ఒకవైపు రికార్డ్ చేసుకున్న తర్వాత కూడా ఆమె మాటలని ఇటు పోలీసులు కూడా వీడియో రికార్డ్ చేసినట్టుగా ఆమె చెప్పడం జరిగింది. ఇక గత 11 ఏళ్లుగా రాజ్ తరుణ్తో రిలేషన్ సంబంధించి కూడా అన్ని వివరాలను మరొకసారి నార్సింగ్ పోలీసులకు అందించారు. ఇక వీటితో పాటు అటు తన మాల్వి మల్హోత్రాతో పాటు ఆమె సోదరుడు కొంత థ్రెట్టింగ్ సంబంధించిన అంశాలకు సంబంధించి కూడా పోలీసుల దృష్టికి తీసుకెళ్లినట్టు కూడా లావణ్య పేర్కొనడం జరిగింది. ఇక ఖచ్చితంగా తనకు రాజ్ తరుణ్ కావాలంటూ కూడా మరొకసారి స్టేట్మెంట్లో చెప్పినట్టుగా ఆమె నిన్న మీడియాతో స్టేట్మెంట్ అనంతరం మీడియాతో మాట్లాడుతూ కూడా వెల్లడించడం అయితే జరిగింది. ఇక దీనికి సంబంధించి కూడా తాను ఈ కేసుకు సంబంధించి కూడా ఒత్తిడి చేస్తున్నారు, రిటర్న్ తీసుకోవాలంటూ 5 కోట్లు ఇస్తానంటూ కూడా తనకు ఆఫర్ ఇచ్చారంటూ కూడా మరొకసారి ఇటు లావణ్య పేర్కొనడం అయితే జరిగింది. ఇక పోలీసులు మరొకసారి తనను స్టేషన్కి పిలిచే అవకాశం ఉంది. వీలైతే సోమవారం కూడా తను నార్సింగ్ పిఎస్కి వచ్చే అవకాశం ఉన్నట్టుగా నిన్న స్టేట్మెంట్ రికార్డు చేసి బయటకు వచ్చిన సందర్భంలో కూడా లావణ్య మాట్లాడడం జరిగింది. గడిచిన కొద్ది రోజులుగా ఇటు రాజ్ తరుణ్తో పాటు రాజ్ తరుణ్ తను 11 ఏళ్ల సహజీవనం తర్వాత కూడా మరొక యువతి మాయలో పడి తనను పక్కపెట్టే ప్రయత్నం చేస్తున్నట్టు కూడా అందుకు సంబంధించిన ఆధారాలు కూడా ఇచ్చినట్టుగా చెప్పడం జరిగింది. ఖచ్చితంగా తనకు రాజ్ తరుణ్ కావాలి, ప్రస్తుతం రాజ్ తరుణ్ నాకు అందుబాటులో లేడు, ఎక్కడున్నాడో వెతికి పెట్టాలంటూ కూడా స్టేట్మెంట్లో పోలీసులకి ఆ వివరాలను వెల్లడించినట్టుగా చెప్పడం అయితే జరిగింది. ఇక దీనితో పాటు 11 ఏళ్లలో ఎక్కడెక్కడ తిరిగాము, ఎవరెవరితో కలిసి ఉన్నాము, ఆ తర్వాత తనతో బ్రేకప్ పోయిన తర్వాత మాల్వి మల్హోత్రాతో రాజ్ తరుణ్ ఎక్కడెక్కడ తిరిగాడన్న సంబంధించిన వివరాలను కూడా తను స్టేట్మెంట్ రూపంలో కూడా పోలీసులకు అందజేసినట్టుగా లావణ్య చెప్తుంది. సంధ్య, అయితే లావణ్య పైన తనకు కొంచెం థ్రెట్ ఉందని, తనకి కొంచెం సెక్యూరిటీ ఇవ్వాలని చెప్పి కూడా ఒక లాయర్ డీజీపీని కలిశారు. దీనికి సంబంధించి లావణ్య ఏం చెప్తూ ఉన్నారు? ఆ లాయర్ ఎవరు? ఆయనతో లావణ్య గతంలో మాట్లాడారా? అసలు దీనికి సంబంధించి ఒక క్లారిటీ ఉంది. ప్రస్తుతానికైతే ఆ అంశానికి సంబంధించి కూడా ప్రెస్ మీట్లో మాట్లాడడం జరిగింది. కానీ ఆ లాయర్ సంబంధించి ఒక రిపోర్టర్ అడిగినప్పుడు సందర్భంలో వివరాలు చెప్పినా కానీ ఆ లాయర్ సంబంధించిన థ్రెట్టింగ్ కావచ్చు అలాంటి విషయాల్లో ప్రస్తుతానికైతే ఎక్కడ ప్రస్తావించలేదు. కానీ తను రెండవ కేసులో ఎక్కడైతే అతని థ్రెట్టింగ్తో పాటు రాజ్ తరుణ్ ప్రేమించి పెళ్లి చేసుకుని మోసం చేశారన్న సంబంధించిన అంశంలో మాత్రమే తాను స్టేట్మెంట్ ఇచ్చినట్టుగా పూర్తిగా చెప్పడమే జరిగింది. సుదీర్ఘంగా 2 గంటల పాటు ఇటు గతంలో ఇటు రాజ్ తరుణ్తో పాటు మాల్వి మల్హోత్రా అతడి సోదరు మీద నమోదైన ఎఫ్ఐఆర్ సంబంధించి మాత్రమే తను స్టేట్మెంట్ ఇచ్చాను, తన స్టేట్మెంట్ రికార్డ్ చేసుకుని తన వద్ద నుంచి సంతకం పెట్టించుకున్నట్టుగా చెప్పడం అయితే జరిగింది. ఇక థ్రెట్టింగ్ సంబంధించి కూడా మొదటి నుంచి ఆమె ఆరోపణ చేస్తున్నారు. మొదటి కేసు కూడా నార్సింగ్ పిఎస్లో ఇటు మాల్వి మల్హోత్రా నుంచి తనకు థ్రెట్టింగ్ ఉంది, పలుమార్లు బెదిరింపులు గురి చేస్తున్నారు, ఇక్కడ నుంచి తప్పుకోవాలి, దూరంగా వెళ్ళాలి, మీడియా ముందుకు రావద్దంటూ కూడా తనని బెదిరింపులకు పాల్పడుతున్నట్టు కూడా చెప్పిన నేపథ్యంలో నిన్నటి స్టేట్మెంట్లో కూడా సేమ్ అదే విషయాలు కూడా ప్రస్తావించినట్టుగా ప్రస్తుతానికైతే లావణ్య చెప్తుంది. సంధ్య, రైట్ కిరణ్.